ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు డ్రై గోబీ మంచూరియా ప్రిపేర్ చేద్దాం. ఉల్లిపాయలు క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకుందాం. ఉల్లిపాయని కింద పైన తీసేసి 4 ముక్కలుగా చేసుకొని కట్ చేసుకుంటే పైన తొక్కు తొందరగా వస్తుంది. తొక్కు తీసిన తర్వాత రెండిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. క్యాబేజీని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకొని బాగా కడుక్కొని వడబుట్టకేసుకుంటే నీరంతా పోయిద్ది అన్నమాట. ఇప్పుడు నూనె కాగపెట్టుకుందాం. అంతలోకి ప్రిపేర్ చేద్దాం గోబీ. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ క్యాబేజీ తురుమునంతా వేసుకొని కావాల్సిన క్యారెట్ కొద్దిగా క్యారెట్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా టేస్ట్గా బాగుంటుంది. అందుకని కొద్దిగా పక్కన పెట్టుకుందాం. కొద్దిగా సాల్టు వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మైదా పిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు. మనం గోధుమ పిండి వేసుకుంటున్నాం. ఏదైనా టేస్ట్గానే ఉండిద్ది. దానికి సరిపోయే మోయినంగా మనం గోధుమ పిండిని కలుపుకుందాం. నీళ్ళు అయిపోయినా సరిపోయిద్ది అనమాట. అట్లాగా ఉండలు చేసుకొని పెట్టుకుంటే కొద్దిగా పిండి కలుపుకొని ఉండలు చేసుకొని నూనెలో వేయించుకుందాం. అది బ్రౌన్ కలర్లో వచ్చినంత మటుకి ఫ్రై చేయాలి. ఉండలన్నీ వేసుకొని కొద్దిగా కలపెట్టుకుంటా ఉంటే ఒక తట్టు కాలి ఒక తట్టు కాలకుండా కాకుండా మొత్తం ఫ్రై అవుతాయి అన్నమాట. కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని తీసుకుందాం. గోబీ తయారీ. ఇప్పుడు మనం గోబీ మంచూరియా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన చిన్నులపాయ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మనం క్యారెట్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ కూడా వేసుకుందాం. సన్నగా మంట మీద కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇప్పుడు మసాలాలు వేద్దాం. మిగతాయి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది చిల్లీ పేస్టు, టమాటా సాసు, కొద్దిగా సాల్టు, మసాలా అన్నీ వాటిలో వేసుకుందాం. అన్నీ వేసుకొని అది మనకి పచ్చి వాసన వస్తుంది కాబట్టి కొద్దిగా సేపు నూనెలోని ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోయిద్ది అన్నమాట. అందుకని కొద్దిగా నూనెలోనే కొద్దిగా మగ్గనియాలి. ఫస్ట్ నీళ్ళు పోయకుండా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. చిన్నులపాయి, అల్లం ముక్కలు సన్నగా తరిగేసుకోవటం వల్ల మనం బయట ప్రిపేర్ చేస్తారు కదా హోటల్లో, అలాంటి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని నీళ్ళు వేసుకొని మనకు సరిపోకపోతే ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకొద్దిగా సేపు మనం ఫ్రై చేసుకోవాలి. వాటిని కారము, రుచికి సరిపడిన మడికి కారము, మనం ఉప్పు రుచికి సరిపోయిన మడికి మనం వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టుగా ఇంకొద్దిగా నీళ్ళు వాటర్ వేసుకుంటే ఇంకొద్దిగా మగ్గనిద్దాం. మరీ గట్టిగా ఉండకుండా మనం ప్రిపేర్ చేసేది కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనిస్తే జ్యూసీగా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బాల్స్ని వేసుకుందాం. గోబీ బాల్స్ని వేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా అంతా కలిసిపోయేటట్టుగా మొత్తం మసాలా అంతా గోబీకి పట్టేటట్టుగా మనం కొద్దిసేపు ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిగా అలా ఫ్రై చేసుకొని మనం
దించేసుకుందాం. గోబీ మంచూరియా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ చూద్దాం. గోబీ మంచూరియా ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్! లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.